వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మెస్మరైజింగ్ మెహర్. ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు అని అనుకుంటున్నారా? నాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. అండ్ అవి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. నేను పాస్ కూడా అయిపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మా డాడీకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అందుకే నేను వీడియోస్ చేయలేదు. సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు నేను మా అక్క వాళ్ళతో కలిసి మా డాడీకి ఎంతో ఇష్టమైన మ్యాంగో పికిల్ని అయితే చేస్తున్నామండి. ఎందుకు మేమే చేస్తున్నామంటే బయట ఏ ఆయిల్స్తో చేస్తారో ఆ స్టాక్ ఎప్పుడుదో మనకు తెలియదు కదా. సో అందుకే మేము ముగ్గురం కలిసి మా డాడీకి ఎంతో ఇష్టమైన మ్యాంగో పికిల్ని మేము ఇంట్లోనే తయారు చేయబోతున్నాము. సో కిందికి వెళ్ళి చూద్దాం రండి. సో మ్యాంగో పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. మ్యాంగోస్ అండి, పచ్చి మామిడికాయలు, తర్వాత వెల్లుల్లి, ఇది మనం తొక్కు తీసుకోవాలన్నమాట. తొక్కు తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది రాళ్ళ ఉప్పు, మెంతులు, పసుపు, ఆవాలు అండ్ వేరుశనగ నూనె, ఇవన్నీ మేము మెజర్ చేసుకొని పెట్టుకున్నాము. అంటే ఎంత అయితే చేస్తున్నామో అన్ని క్వాంటిటీస్ కొన్ని తీసుకొని పెట్టుకున్నాము. నేను మా ఇద్దరు అక్క వాళ్ళం కలిసి చేస్తున్నామండి ఈ రెసిపీ. అక్క ఏం చేస్తున్నావు? నేను వచ్చేసి ఇందాక మెహర్ ఇచ్చింది కదా, ఈ మెంతులు ఇంకా ఈ ఆవాలని పౌడర్ చేసేసుకుంటున్నాను. దాన్ని పౌడర్ చేద్దాం. మనం ఇది మెంతులు పౌడర్ చేసుకున్నాం కదండి, ఇది ఎక్కువ ఫైన్ పౌడర్గా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకి ఆవపిండి బయట కూడా దొరుకుతుందండి, కాకపోతే మనం ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఆవలు కూడా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. కల్లుపు కూడా మనం తడి లేకుండా కొద్దిసేపు ఎండలో ఆరపెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. అక్క నువ్వేం చేస్తున్నావు? మ్యాంగోని నీట్గా వాష్ చేసుకొని నీట్గా కాటన్ క్లాత్తో తుడుచుకొని మనకి కావాల్సిన సైజులో పీసెస్ చేసుకోవాలి. నీట్గా తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. మ్యాంగోస్ని జీడి తీసేయాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంత లావుగా కాకుండా సన్నగా కాకుండా మనకు కావాల్సిన మీడియం సైజ్లో కట్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అయితే పౌడర్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మెజర్మెంట్ అయితే మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ కప్పుతో మనం సాల్ట్ అయితే 1/4 తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఆవాల పౌడర్ అనమాట, 100 grams అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ పసుపు 1 teaspoon తీసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, మెంతుల్ పౌడర్, ఇది వచ్చేసి 2 teaspoons తీసుకోవాలి. నెక్స్ట్ గార్లిక్, ఇది తగినంత తీసుకోవాలి. ఇది కారం వచ్చేసి దీనికి హాఫ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది 3/4 ఆయిల్ యూజ్ చేయాలి. అంతా వేసి మిక్స్ చేసుకుందాం. మామిడికాయలు దీంట్లో 2.5 వేస్తున్నాము. మెజరింగ్ మ్యాంగోస్ మనం చూపించాం కదండి, ఈ బౌల్తో మనం 2 halves అయితే వేసుకుంటున్నాం. సో అంతా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్, టర్మరిక్, ఆవపిండి, మెంతిపిండి, దీంతో హాఫ్ వేస్తున్నానండి కారం పొడి. ఇలా కలుపుకున్న డ్రై పౌడర్స్ అన్నీ ఇలా మామిడి ముక్కల్లో వేసి మనం నీట్గా కలుపుకోవాలి.
పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకున్న దాంట్లో మనం దీంతో 3/4 వేరుశనగ ఆయిల్ అయితే తీసుకుంటున్నాము. ఈ ఆయిల్ని ఇందులో కలుపుకోవాలి. ఆయిల్ వేసి నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మిగిలిన ఆయిల్ని ఇందులో మిక్స్ చేసేస్తాను. ఇలా పౌడర్ అంతా బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఈ వెల్లుల్లిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నామండి కొన్ని. ఎందుకంటే మాకు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి చాలా ఇష్టం. మేము కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటున్నాము. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. మీ టేస్ట్ తగినట్టు మీరు వేసుకోండి. కొన్ని కోర్స్గా గ్రైండ్ చేసిన వెల్లుల్లి ఇందులో వేస్తున్నాము. అండ్ ఆల్సో కొన్ని వెల్లుల్లి నార్మల్గా పీల్ చేసిన వెల్లుల్లి మేము ఇందులో వేసేసుకుంటున్నాము. కొన్ని వెల్లుల్లి మేము ఎక్కువగానే వేసుకుంటున్నాము, ఎందుకంటే మాకు వెల్లుల్లి చాలా ఇష్టం కాబట్టి. మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేస్తామండి. నేను అక్క కలిసి మిక్స్ చేసిన పీసెస్ అన్నీ మనం ఈ బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాం. చేసుకున్న పీసెస్ అన్నీ మేము ఈ స్టీల్ జార్లోకి అయితే స్టోర్ చేసామండి. మా దగ్గర జాడీ అయితే లేదు, సో ఎల్లుండి మేము జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. కానీ ప్రెసెంట్ మేము ఇప్పుడు ఈ వేడి వేడి అన్నం అయితే ఇందులో కలుపుకొని తినాలి. సో మా అక్క అయితే కలుపుతుంది. ఇప్పుడే చేసాము, చాలా వేడి వేడిగా ఉంది అన్నం. చూస్తారా, కాలిపోతుంది అన్నం. చేయి కాలుతుంది అనమాట, వేడి ఉంది చాలా. సో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేస్తున్నాక మిక్స్ చేసుకోవాలా. మిక్స్ మిక్స్ సో మిక్స్ చేసుకొని నాకు అబ్బా సూపర్. చాలా బాగుంది టేస్ట్, నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసాము, నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వస్తుందని. మనం కూడా లెక్కించి స్టార్ట్ చేద్దామా? చేద్దామా మరి? చేద్దాం